ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన విషయం ఏమిటంటే శ్రీరెడ్డి అరెస్టు. అసలు ఈ శ్రీరెడ్డి పూర్తి పేరు వచ్చేసేసి మలిడి శ్రీరెడ్డి. ఈమె సినిమాలోకి వచ్చిన తర్వాత ఆమె పేరు ఎక్కువగా శ్రీరెడ్డి అని పిలవడం జరుగుతుంది. అలాగే ఈమె సినిమాలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కూడా ఈమె సినిమాలు అయితే చేయలేదు. నాన్నకు అబద్ధం, అరవింద్ 2, జిందగీ అనే సినిమాలో ఈమె నటించడం జరిగింది. ఇక దాని తర్వాత కాలంలో సినిమాలు ఆమెకు అంతగా అచ్చుబడి రాకపోవడంతో ఆమె రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఈమె ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, కానీ ఈమె వైఎస్ఆర్సీపీ తరఫున ఈమె ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పైన ఈమె పలు విమర్శలు అయితే చేసింది. అంతేకాకుండా టీడీపీ నాయకులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని ఆమె ఇష్టం వచ్చినట్లు ఆమె తిట్టడం జరిగింది. ఆమె టోటల్గా చెప్పాలంటే ఆమె ఫిల్తీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఆమె తిట్టిన తిట్లు నేను ఈ వీడియోలో పెడదాం అనుకున్నాను, కానీ అవి చాలా దరిద్రంగా ఉండటంతో అవి పెట్టడానికి నేనైతే ఇష్టపడలేదు. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు నారా లోకేష్ గారు అయితే రెడ్ బుక్ అని ఒకటైతే ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఆ రెడ్ బుక్లో ఎవరైతే టీడీపీ అధికారంలో లేనప్పుడు వాళ్ళను అబ్యూస్ చేశారో, వాళ్ళను ఎక్కువగా క్రిటిసైజ్ చేసి వాళ్ళను బాధ పెట్టారో వాళ్ళనైతే ఇప్పుడైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ శ్రీరెడ్డి మీద కూడా ఒక కేసు అయితే నమోదవడం జరిగింది. ఈమెపై కేసు పెట్టింది ఎవరంటే టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి అయిన మజ్జి పద్మ అయితే ఈమెపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీరెడ్డి గారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే టీడీపీ మంత్రి అయిన నారా లోకేష్ గారు అయితే ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. ఆమె లెటర్లో ఏమని మెన్షన్ చేసింది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీరెడ్డి నారా లోకేష్ గారికి, అలాగే జగన్మోహన్ గారికి కూడా లెటర్లో రాయడం జరిగిందనమాట. ఆ లెటర్లో ఫస్ట్ నారా లోకేష్ గారికి లెటర్లో ఏమని మెన్షన్ చేసింది, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లెటర్లో ఏ విషయాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా నారా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే. అందుకే నాకు ఈ కమ్యూనిటీ వాళ్ళే 15% ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. మా అమ్మ నాన్నలకు ఎక్కువగా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉంది. అలాగే మా సొంత ఇల్లు గట్రా ఇక్కడే ఉన్నాయి. అమరావతికి రాజధాని రావడం అనేది మా ఇంట్లో వాళ్ళకి ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అరాకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయి. అందుకే మా అమ్మా నాన్నలు టీడీపీకి ఓట్లు వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువగా మంచితనం అనేది కూడా ఉంది. ఈ కేసుల విషయంలో మాట్లాడమని, అలాగే నేను ఇంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్లుగా సారీ చెప్పింది కూడా మా కుటుంబ సభ్యుల వల్లే. అలాగే మా కుటుంబ సభ్యులు మీతో డైరెక్ట్గా కలిసి మాట్లాడమని చెప్పారు. అయితే నాకు అంత స్థాయి లేదు, అందుకే ఈ ఓపెన్ లెటర్తో మీకు సారీ చెప్తున్నానన్నా. నేను మీ పార్టీ కార్యకర్తల్ని, మీ అధికారులని, మీ అనుబంధ మీడియా సంస్థలని, జనసేన వాళ్ళని, జనసేన మీడియాని, వీర మహిళలను, వారి కుటుంబ సభ్యులను, వీళ్ళకు నేను ఆల్రెడీ అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూఢీగా మాట్లాడడం జరిగింది. మీ అందరినీ నేను మరొకసారి క్షమించమని అడుగుతున్నాను. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు చూసిన తర్వాత, అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో, ఎంతమందిని బాధ పెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా, అలాగే మా కుల దైవమైన వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేనైతే చెప్తున్నాను, నేను జుబుత్సాకరంగా మాట్లాడి ఇంతమంది మనోభావాలను అయితే దెబ్బతీశాను. అలాగే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి నేనైతే తప్పు చేశాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా చేస్తున్న పూజలు, హోమాలు, భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం అయితే లేదు. ఇంత పూజలు, ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కన్ను కావరంతో చేశాను అనేది నాకు అర్థం కావడం లేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కుటుంబ సభ్యులకు, హోంమంత్రి అయిన అనిత గారికి, మీడియా వాళ్ళైన TV5కి, ఆంధ్రజ్యోతికి, ఐటీడీపీకి, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకి సారీ. అలాగే జనసేన మీడియా అయిన 99 టీవీకి, ప్రైమ్ 9కి, వీర మహిళలకు, సోషల్ మీడియాకి,
పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అని ఈమె నారా లోకేష్ గారికి అయితే రాయడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని లెటర్ రాసింది అనేది ఇప్పుడు చూద్దాము. జగనన్నకి, భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం అయితే లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తి పోస్తున్నారు. నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగదీసింది ఈ పని. నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుంచి కాపాడుతున్నానని అనుకున్నాను, కానీ ఎక్కువగా పార్టీని డామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీలో సభ్యురాలని కూడా కాదు. సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ పార్టీ ఎన్నో కష్టాల కోర్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైళ్ళు, ఆయన్ను కష్టాలను చూసి ఆయనకు ఉడత సాయం చేద్దామని అనుకున్నాను. పార్టీపై వీర విధేయతలు అధికంగా అవడంతో ప్రత్యర్థులపై నా ఫిల్తీ లాంగ్వేజ్తో తెగబడుతున్నాను అనుకున్నాను. కానీ పార్టీని డామేజ్ చేస్తున్నానని అనుకోలేదు. నేను చేసిన పని వల్ల మీరు ఎంతో బాధపడ్డారు. నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటవద్దు. నేను పార్టీకి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా వలన పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, క్షమించండి అని జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ లెటర్ రాయడం జరిగింది. చూశారు కదా, చివరికి శ్రీరెడ్డి గారు అయితే ఈ విధంగా లెటర్ రాయడం జరిగింది. సో అయితే చాలా మంది అనుకుంటుంది ఏమిటంటే శ్రీరెడ్డి గారు మాట్లాడిన మాటలకు చాలా మంది టీడీపీ నాయకులు అయితే హర్ట్ అవడం జరిగింది. అయితే కంపల్సరీగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం జరుగుతుందని చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు. అయితే మీరు ఒకటైతే గమనించండి, మీరు ఏ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, అపోజిషన్ వాళ్ళైనా, లేదంటే ఏదైనా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వాళ్ళైనా, మీకు అభిమానం ఉంటే మీ గుండెల్లో పెట్టుకొని వాళ్ళనైతే పూజించండి. అంతేగాని ఇలా మీడియా ముందు సోషల్ మీడియాలోకి వచ్చి మీకు ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో మీకు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడం, మీకు ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు చేసి పెడితే పరిస్థితి శ్రీరెడ్డి లాగానే ఉంటుంది. సో మీరు ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి వస్తున్నారా? లేదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారి కొడుకు, కూతుళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారా? వాళ్ళ రాజకీయాల్లోకి రాలేదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూతుళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ చదువుకుంటున్నారు. కానీ మీరు మాత్రం మీ చదువులను పక్కన పెట్టి రాజకీయాల వైపు, రాజకీయ నాయకుడి వైపు, అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల్లోనైతే తలదూర్చుతున్నారు. సో మీరైతే ఇదొకసారి అయితే గమనించండి. ఎక్కడైనా రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళైతే మంచిగా చదువుకుంటూ ఉంటారు, వాళ్ళైతే రాజకీయాల్లోకి రారు. ఎవరైతే లేబర్స్ ఉంటారో, అలాగే ఎవరైతే చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉంటారో వాళ్ళనే టార్గెట్గా నాయకులు అయితే పెట్టుకొని వాళ్ళనే జైలుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళే కొట్టుకునే విధంగా నాయకులు అయితే తయారు చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగానైతే ఉండండి. ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది. సో మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకొని రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు, రాజకీయాల గురించి పోస్టులు పెట్టేటప్పుడు, రాజకీయాల గురించి వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు, అలాగే సెలబ్రిటీల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకసారి శ్రీరెడ్డి వీడియో ద్వారా క్షమాపణలు ఎలా చెప్పింది ఏంటనేది ఆ వీడియో ఒకసారి అయితే చూసేయండి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.
ఇది ఫ్రెండ్ చూశారు కదా, ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.